ఏ ధైర్యం చూసుకొని మాటలు అనగలుగుతున్నాడు? ఈయన కాకపోతే ఇంకోటి అంటారు. ఇక జియో పొలిటికల్ ఇష్యూస్ విషయానికి వస్తే ప్రొఫెసర్ గారు, గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది అక్కడ చనిపోయారు, వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. అది ఒక నరకప్రాయంగా మారిపోయింది మొత్తం గాజా సిటీ అంతా కూడా. సో ఏం జరగబోతోంది సార్, అండ్ ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? అంటే ఆల్రెడీ ఇజ్రాయెల్ 60,000 మంది రిజర్విస్ట్ ఫోర్సుల్ని రమ్మని చెప్పాడు. గాజా పైన నిన్న రాత్రి కూడా పెద్ద ఎత్తున గగనతల దాడులు చేశారు. గ్రౌండ్ ఫోర్సెస్ కూడా గాజాను ఆక్రమిస్తాయని ప్రకటించేశాడు. ఇప్పటికే 62,000 మంది చనిపోయారు. అసలు ఇవి ఆకలి చావులు అవుతున్నాయి. ఆకలితో కూడా పిల్లలు చనిపోతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం హాస్పిటల్స్లో 300% కెపాసిటీ నడుస్తున్నాయి. అంటే 10 మంది పేషెంట్లకు అవకాశం ఉంటే 3,000 మంది పేషెంట్లు ఉన్నారు. చూడండి ఎంత మరణము. 10 మంది పేషెంట్లకు సదుపాయం ఉంటే 3,000 పేషెంట్లు ఉన్నారు. మన హాస్పిటల్ చూస్తాం 10 మంది సదుపాయం ఉంటే 15 మంది ఉంటే 12 మంది ఉంటే ఇద్దరిని బెడ్ లేక కిందేస్తే ఎంత గోలైతే మన దగ్గర. కానీ 10 మంది పట్టేటువంటి ఒక హాస్పిటల్లో 3,000 మంది ఉన్నారు. ఎంత హారబుల్ సిచ్యువేషన్ చూడండి. రోజు బాంబులు వర్షం కురుస్తోంది. లక్షలాది మంది ప్రతి గాజన్ నిరాశ్రయుడయ్యాడు. ఎస్, హమాస్ జరిపింది దుశ్చర్య కాదని ఎవరు అన్నారు. ఇజ్రాయెల్ పైన హమాస్ అమాయకుల పైన జరిపిన దుశ్చర్య తీవ్రవాద చర్య. దాన్ని మనం అందరము ఖండించాం. కానీ మీరు గాజా ప్రజలే తప్పు చేశారు. గాజా ప్రజలపైన ఎందుకు యుద్ధం చేస్తున్నారు? నేను డే 1 నుంచి అదే చెప్తున్నాను. మీరు హమాస్ పైన యుద్ధం చేయండి. హమాస్ మీ పైన దాడి చేసింది, మీరు హమాస్ పైన దాడి చేయండి, అభ్యంతరమే లేదు. ఎందుకంటే మీ పైన మిలిటరీ అటాక్ చేసిన వాడు, అది కూడా అమానుషంగా అన్నం పుణ్యం మెరుగని మహిళలపైన పిల్లలపైన దాడి చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షించండి, ఏం అభ్యంతరం లేదు. కానీ ప్రజలంతా ఏం చేశారనేది క్వశ్చన్. ఈ మధ్య మా భారతదేశ అనుభవం ఉంది. మనము పాకిస్తాన్లో ఒక్క పౌరుణ్ణి అటాక్ చేశాము, పాకిస్తాన్లో ఒక్క సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ చేశాము, పహల్గామ్లో 20 మందికి పైగా పట్టణ పెట్టుకున్నా మనం ఎక్కడా పాకిస్తాన్ పౌరుల్ని టార్గెట్ చేయలేదు. ఇది భారతదేశం చూపెట్టింది. మరి ఇజ్రాయెల్ చూపెడుతున్న దానికి దీనికి ఎంత తేడా ఉంది? మనం క్లియర్గా టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్నే 9 ప్లేసెస్లో టార్గెట్ చేసి పాకిస్తాన్ చెప్పాం కూడా. మన జయశంకర్ ఓపెన్గా చెప్పాడు, మేము ఇన్ఫార్మ్ కూడా చేశాం, మేము మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముట్టుకోవడం లేదు అని. తర్వాత ఎప్పుడైతే మనపై కూడా దాడి పాకిస్తాన్ మొదలుపెట్టిందో అప్పుడు మనం మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అటాక్ చేశాం. అప్పటికీ కూడా ఎల్ఓసి వద్ద భారత్ మన ప్రజల్ని పౌరుల్ని చంపుతున్నా కూడా మనం ఒక్క పాకిస్తాన్ పౌరుల్ని టార్గెట్ చేయలేదు. మరి ఇజ్రాయెల్ 62,000 మందిని చెప్పింది. 62,000 మంది హమాస్ కార్యకర్తలా? ఇందులో సగం మంది మహిళలు, పిల్లలు. వాళ్ళంతా హమాస్ మిలిటెంట్లా? ఇప్పటి వరకు హమాస్ టనల్స్ నాశనం చేయలేకపోయారు. హమాస్ను పూర్తిగా హమాస్ నాయకత్వాన్ని ఎలిమినేట్ చేశారు. కానీ హమాస్ మాత్రం పోలే. కారణం ఏంటి? ఇప్పటికి ఇజ్రాయెల్కి ఎందుకు అర్థం కావడం లేదు? హమాస్ తీవ్రవాద సంస్థే, కానీ అది ప్రజల్లో భాగమైన సంస్థ. ప్రజల్లో భాగమైన సంస్థను మీరు ఏ రకంగా వేరు చేయగలరు? మిలిటరీ పద్ధతుల్లో సాధ్యమా? లక్షలాది మంది గాజాలను చంపగలవా? ఎందుకంటే ఎవరు గాజాలో పౌరుడో ఎవరు హమాసో తెలియదు. ప్రతి పౌరుడు ఒక హమాస్ పోరాట వీరుడుగా మారిపోతున్నాడు. మీరు ఎలా ఆపగలుగుతారు చెప్పండి? హమాస్ను పొలిటికల్గా ఐసోలేట్ చేయాలి తప్ప మీరు హమాస్ పేరిట గాజా ప్రజలపైన దాడి చేస్తుంటే ప్రజలంతా హమాస్ వైపు వెళ్తారు కదా. ఏం చేయాలి? వాళ్ళకి ఇంకో మార్గం ఏమని చెప్పండి. ఇప్పుడు హమాస్ కాదు, ఇంకెవరున్న మార్గం? ఇజ్రాయెల్ ఏమో దాడి చేస్తుంది. హమాస్ పట్ల వ్యతిరేకత ఉన్న ఇంకో మార్గమే లేదు కదా. అందువల్ల చరిత్రలో 2006లో 2005-06లో ఇలాగే ఆక్రమించి ఇజ్రాయెల్ ఖాళీ చేసి వెళ్ళిపోయాక ఎన్నికలు జరిపితే కదా హమాస్ అధికారంలోకి వచ్చింది. హమాస్ అధికారంలోకి వచ్చింది ఎన్నికల ద్వారా, ఇజ్రాయెల్ ఖాళీ చేస్తే. అందువల్ల ఇప్పటికీ ఇజ్రాయెల్లో పౌరులు తిరగబడుతున్నారు. నిన్న కూడా కొన్ని వేల మంది నిరసనలు తెలిపారు. ఇది హాస్టేజెస్, హమాస్ వద్ద బందీలుగా ఉన్న వాళ్ళ ప్రాణాలకు ముప్పు అంటున్నారు. మీరు గాజాను ఆక్రమిస్తారు. నెతన్యాహు ఏమంటున్నాడు? మేము గాజాను ఆక్రమిస్తాం, కానీ గవర్నెన్స్ పాలన మేము చేపట్టమంటాడు. అంటే ఏంది పరిస్థితి? మీరు ఆక్రమించి పాలన చేపట్టకపోతే వ్యాక్యూమ్ ఏర్పడదా? ఆ వ్యాక్యూమ్ నుంచి హమాస్ కన్నా ప్రమాదకరమైన శక్తులు రావా? సద్దాం హుస్సేన్ విషయంలో అమెరికా ఇలాగే చేసింది. సద్దాం హుస్సేన్ అంతం చేసింది, పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది.
ఆ వ్యాక్యూమ్ల నుంచి ఐసిస్ పుట్టింది. మీకు అల్ఖైదా కన్నా ప్రమాదకరమైన ఐసిస్ పుట్టింది. మీరు చూస్తూ ఉండండి, ఇలాగే జరిగితే హమస్ కన్నా ప్రమాదకరమైన తీవ్రవాద సంస్థ పుట్టుకొస్తుంది. ఇంకో మార్గం ఉండదు. నువ్వు ఆక్రమిస్తావు, వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తావు, పవర్ స్ట్రక్చర్ ఉండదు, పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తావు. ఏం జరుగుతుంది? పోనీ హమస్ అంటే తీవ్రవాద సంస్థ, అది పక్కన వెస్ట్ బ్యాంక్ ఉంది, అక్కడైతే పాలస్తీన్ అథారిటీ ఇంతవరకు ఇజ్రాయెల్ పైన దాడి చేయలేదు. మరి అక్కడ కూడా సేమ్ అదే రకంగా దాడులు చేస్తున్నావు కదా. ఇంత తీవ్రంగా కాకపోయినా అక్కడ కూడా ఇజ్రాయెల్ జోక్యం చేసుకుని ఉంది కదా. పోనీ వాళ్ళన్న పాలించమంటున్నావా? ఆల్రెడీ ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి వెస్ట్రన్ కంట్రీస్ కూడా పాలస్తీనాను గుర్తిస్తున్నాయి. వాళ్ళ అనేక యూరోపియన్ దేశాలు పాలస్తీనా గుర్తిస్తున్నాయి. అంటే ట్రంప్ అండ చూసుకొని నెతన్యాహు తన రాజకీయ మనుగడ కొరకు ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ఇజ్రాయెల్లో ఉన్న ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీనికి పరిష్కారం 2 స్టేట్ సొల్యూషన్ తప్ప నో స్టేట్ ప్రజలుగా పాలస్తీనీలు మారిస్తే హమస్ కన్నా ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులే పుట్టుకొస్తాయి. వెన్ దెర్ ఇస్ నో స్టేట్, ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ పుట్టుకొచ్చింది. వెన్ దెర్ ఇస్ నో స్టేట్ ఇన్ గాజా, దెర్ విల్ బి సమ్ అదర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ విల్ కమ్ అప్. అందువల్ల చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నాడు. నేను చాలాసార్లు చెప్పాను, నెతన్యాహు యుద్ధం ఆగితే నెతన్యాహు ప్రభుత్వం పడిపోతుంది, ఆయన పైన అవినీతి కేసులు ఉన్నాయి, ఆయన జైలుకి వెళ్తాడు. అందువల్ల యుద్ధం ఆగకూడదు. అందువల్ల ఎవరిపైనో ఒకరిపైన యుద్ధం చేస్తూనే ఉంటాడు. అది హిజ్బుల్లానో, అది ఇరానో, అది హూతీలో, అది ఈ మధ్య సిరియాపై చేశాడు. ఎవరు లేకపోతే ఎవరి మీద యుద్ధం చేస్తాడు. అందుకే నిరాయుధులైన గాజా ప్రజలపై కూడా బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. హమాస్ను అంతం చేస్తాడా అంటే చరిత్ర చెప్పింది, అంతం చేయలేడు. ఇలా కొత్తగా యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్. 80 ఏళ్ళుగా యుద్ధాలు చేస్తుంది. 80 ఏళ్ళుగా పాలస్తీనా ప్రతిఘటన ఆపలేకపోయింది కదా. పాలస్తీనా రెసిస్టెన్స్ని మిలిటరీ ద్వారా ఉక్కుపాదం మోపి ఆపింది 80 ఇయర్స్ అయింది. 48లో ఇజ్రాయెల్ ఏర్పడింది. 77 ఇయర్స్ నుంచి పోరాడుతుంది ఇజ్రాయెల్. కానీ పాలస్తీనా రెసిస్టెన్స్ ఆపలేకపోయింది. దానికి పరిష్కారం ఏంటి? ఆ రెసిస్టెన్స్లో ఉన్న న్యాయమైన డిమాండ్ అంగీకరించడం. అరబ్ ప్రజలకు ఒక దేశం, యూదులకు మరో దేశం ఏర్పడడం తప్ప పరిష్కారం లేదు. అది ఈవెన్ ఇజ్రాయెల్లో ఉన్న ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి. కానీ నెతన్యాహు వినడం లేదు. కారణం నెతన్యాహుకు యుద్ధం ఉంటేనే అధికారం ఉంటుంది. అధికారం కొరకు వేలాది మందినైనా చంపుతా, ప్రాణాలు ఆకలి చావులైనా జరిపిస్తా, రక్త తర్పణాలైనా మారణ హోమమైనా కొనసాగిస్తా. ఇది నెతన్యాహు లక్ష్యం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి